అన్న ఇప్పుడే చూసిన ద ఇండియన్ స్టోరీ అంటే సినిమా ఏమన్నా ఉందన్న చిన్న సినిమాలో వచ్చిన సినిమా చూస్తుంటే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక లెవెల్ లో తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ద ఇండియన్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది భయ్యా. అస్సలు మిస్ కావద్దు. అసలు చిన్న సినిమా అనుకుంటారు కానీ ఈ సినిమా చూసినప్పుడు చెప్తున్నా చాలా పెద్ద సినిమా, చాలా సక్సెస్ఫుల్ సినిమా. నాకు తెలిసి ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ఎ పర్ఫెక్ట్ సినిమా. ఈజ్ ఎ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అంటే ఇండియన్ స్టోరీ అన్నమాట. చాలా బాగుంది. అయితే సినిమా స్టోరీకి వెళ్దాం. నిజంగా చెప్తున్నా భయ్యా, 3 కుల మతాల గురించి ఉంటుంది భయ్యా సినిమా. నిజంగా చాలా బాగుంది. అలాగే అంటే హిందూస్ గురించి, ముస్లిమ్స్ గురించి ఒక చక్కగా మెసేజ్ తోటి వచ్చారు. నిజంగా సార్ సూపర్ సార్. హీరో గారు అడ్డీగా కొట్టేసారు. నిజంగా అనుకున్నా కానీ ప్రొడ్యూసర్స్ సూపర్ అండి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సినిమా మొత్తం ఒక లెవెల్ వెళ్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్ గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు. ఇంకా ఒక్కరి గురించి చెప్తా. సార్ మీకు ఒక మాట తప్పుగా అనుకోవద్దు. మీ క్యారెక్టర్ వైజ్ ఏంటండి? మతాల గురించి రోని రోండే, హిందూ గురించి, ముస్లిం గురించి మంచి చేసిండు. సూపర్. నాకు సినిమా చాలా బాగుంది. ద ఇండియన్ స్టోరీ అద్దరు కొట్టే సార్. మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? మిరాకిల్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఏంటి? క్రిస్టియన్స్ గురించి. పాస్టర్ ఏంటి పాస్టర్ నువ్వు? సినిమా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సినిమా నాకు హలో ఆగండి బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. గురించి చాలా దారుణంగా తీసిండు ఇట్లా. హలో సినిమా లెక్క చూడు. ఏంటి సినిమా లెక్క చూసాను. చాలా మంది అడగనింటున్నారు డైరెక్ట్. ఒక అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకో. యాక్టింగ్ కాదండి, పండుగ చేసింది. క్రిస్టియన్ క్యారెక్టర్ నువ్వు పండుగ క్రిస్టియన్స్ మనోభావం దెబ్బతింటే ఓళ్ళు మాట్లాడుతున్నావు. ఏంది యూట్యూబ్ లో చూసేది? యూట్యూబ్ లో చూసేది నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా భయ్యా సార్. మీ గురించి కాదు, మీ గురించి అయితే మాట్లాడు సార్. క్యారెక్టర్ ఏంటి అనేది నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా రచన చేస్తే ఏం చేయించుకున్నట్టు మీరు చేయించుకునేది ఏంటంటే మీరు కూడా మీ క్యారెక్టర్ హిందూ గురించి మాట్లాడారు, క్రిస్టియన్స్ గురించి ఏం మాట్లాడారండి? ముస్లిమ్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. రోడ్ మీద ఇలా రోడ్ మీద కాదు, మీరు సినిమాలు తీయకండి, మీరు సినిమాలు తీయకండి, సినిమాలు తీయకండి మీరు. ఇదిగోండి. థ్యాంక్ యూ కాదు. నాకు అసలు సినిమా బ్రాండ్ కావాలి, నాకు సినిమా బ్రాండ్ కావాలి. హలో అసలు నిజంగా చెప్తున్నా చూడండి, చాలా మంది మంచి సినిమాలు చూస్తూ మంచిగానే ఉన్నాయి కానీ సినిమా చాలా బాగుంది. వండర్ఫుల్ సినిమా. కానీ మెయిన్ క్రిస్టియన్స్ గురించి వాళ్ళని కించపరిచేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తీసిన సినిమా. ఒకటే చెప్తున్నాండి, ద ఇండియన్ అనే స్టోరీ మూవీ సంబంధించి 2 కుల మతాల గురించి మంచిగా తీసారు కానీ ఓన్లీ క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతీసినట్టుగా డైరెక్టర్ గారు యాక్ట్ చేసినట్ట అని తెలియదు. మినిమం కామన్ సెన్స్ లేదా? సినిమా ఎట్లా తీయాలి, ఎట్లా చూడాలనేది. కథమా ఇప్పుడు హిందూ గురించి మంచి తీసారు, ముస్లిమ్స్ గురించి మంచి తీసారు. ఓన్లీ క్రిస్టియన్స్ ఏం పాపం చేశారండి? క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతీయడానికి ఓన్లీ డైరెక్టర్. ఇండస్ట్రీలో చాలా మంది పోటీగాళ్ళు ఉంటారు. డైరెక్టర్ ఈయన పోటీగారు కాదు కదా. తీయండి సినిమా, లేకపోతే ఊకోండి. అంటే ఎలా ఉంది అంటే బాగుంది భయ్. అంటే క్రిస్టియన్స్ గురించి మాత్రమే కొద్దిగా అంటే ఫండ్గా తీసుకెళ్ళడు. చర్చ్ గురించి కానీ, పాస్టర్స్ గురించి కానీ కామెడీ చేసేసాడు అంటే. ఓకే. అంటే ఇప్పుడు నాకెంత కోపం వస్తుంది అంటే క్రిస్టియన్స్ చూసి ఎంత బాధపడతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఈయన డైరెక్టర్ స్టోరీ చేసేయండి. అడిగేదండి చెప్పు. ఎందుకంటే అందరికి వస్తాయి. ఓకేనా? రెడీ భయ్యా. హలో అండి, ఇందాక ద ఇండియన్ స్టోరీ మూవీ చూడడం జరిగింది. చాలా మంచి కిక్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మేరా భారత్ మహానం ప్రౌడ్ టు బి ఇండియన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చూపించిన నిజంగా చాలా బాగుంది. రాజ్ భీమ్ రెడ్డి నిజంగా అన్న ఒకసారి మీస దింపడా, నిజంగా
మన తెలుగుడి సత్తా పైన సగా మరో రజకర్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగా నచ్చింది మేడం. సో బ్యూటిఫుల్, సో ఎలగెంట్, లుకింగ్ లైక్ సినిమాలో మేడం ఉంటుంది భయ్య. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఒక ఇద్దరి మధ్యలో గొడవ ఒక నిజంగా మతంగా మారి ఒక రాజకీయం మారి ఒక ఇద్దరు లవ్ స్టోరీ ఇలా సక్సెస్ అయింది. అదే స్టోరీ. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సినిమాలో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు గుండెలు చేసినప్పుడు సినిమాలో చాలా బాగుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇటువంటి మూవీస్ రావాలి మనస్ఫూర్తి కోరుకుంటాం. నిజంగా ప్రతి ఒక్క సినిమా రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా ఇప్పుడే మన ఇండియన్ స్టోరీ సినిమా చూశాను. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన ఇండియాలో జరిగే ముస్లిమ్స్ కు మన భారతీయులకు తెలుగు హిందువులకి జరిగే మంచి కంటెంట్ ని ఇది ఇలా కాదురా ఇలా ఉంది అని చెప్పుకోవడానికి ఇండియన్ లో కొంచెం చాలా ఖర్చు ఉండాలి. ఆ సినిమాను ఆ కంటెంట్ ని సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ చేసి ఇలా పబ్లిక్ చూపించడానికి చాలా ఖర్చు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజేంద్ర రెడ్డి గారికి సార్ రియల్లీ హాట్స్ ఆఫ్ సార్. అంత మంచి కంటెంట్ మీరు జనాలకి మంచిగా తీసుకెళ్ళి చాలా అసలు ధైర్యం ఉండాలి. నిజంగా చాలా బాగా చేశారు. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి సార్. మీరు డైరెక్ట్ ప్రొడ్యూసర్ గా ఉంటూ తర్వాత యాక్టింగ్ చేస్తూ ఆ సినిమాని చాలా అంటే చాలా ముందు తీసుకెళ్లారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ముస్లిమ్స్ మన హిందూస్ కలిసి చూడాల్సిన ప్రతి ఒక్క సినిమా ఒక దానిపైన జరిగే ఒక యుద్ధాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరుగా క్లారిటీగా చూసుకోవాల్సిన సినిమా అండి ఇది. రాజశేఖర రెడ్డి గారు చాలా అంటే చాలా బాగా తీశారు. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క కంటెంట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కంటెంట్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఇది ఇండియన్ స్టోరీ సినిమాను దయచేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చూసి తోడుగా ఉండండి. సార్ మీ యాక్టింగ్ సూపర్ సార్. ప్రొడ్యూసర్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ప్లస్ దీని రెండు బాగా చేశారు. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఓకే ప్రతి ఒక్కరు ఎంతో చమ్మక్ చంద్ర గారి క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఇండియన్ టీమ్. Okay, thank you. Sir, would you like to say something for a North Indian who would like to visit, see the pictures at సాగర్ చాలా బాగా చేశారండి. డైరెక్టర్ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గా చక్కగా చేశారు. డైరెక్టర్ రాజశేఖర రెడ్డి గారు చాలా బాగా చేశారు. ఇది మిరాకిల్ అనిపించింది. మాకు చాలా బాగా కామెడీ అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది మేడం. మీరు కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది 2 కులాలకి 2 మతాలకు సంబంధించిన మూవీ. ఈ సినిమా అయితే చాలా 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 బాగుంది. ఇది చిన్న సినిమా అనుకుని వచ్చాము. ఇది చాలా పెద్ద హిట్ అయ్యే మూవీ అవుతుంది. సార్ గారు చిన్న హీరోగా మనకి పరిచయం అయ్యి పెద్ద హీరోగా అవ్వాలని చాలా కోరుకుంటున్నాం. సినిమా అయితే చాలా బాగుంటుంది. సినిమా బాగుంది. హాస్యం కూడా బాగుంది. డైరెక్టర్ బాగా చేశాడు. హీరో కూడా బాగా చేశాడు. బాగుంది. సినిమా బాగుంది. సార్ ఎలా ఉంది సార్? బాగుందండి. ఎందుకంటే కృష్ణ క్యారెక్టర్ చేసిన ఆయన చాలా బాగా చేశారు. అలాగే హిందువుల కోసం తర్వాత ముస్లిమ్స్ కొట్లాడుతూ మొత్తం ప్రవర్తన పిక్చర్ కూడా చాలా బాగా ఉంది. చాలా బాగుంది. ఒక ఇండియా కులాల మధ్య ఉన్న మిస్కమ్యూనికేషన్ని చూపించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. గుడ్ డైరెక్షన్ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఆల్ టెక్నీషియన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది భయ్యా? excellent. ఎలా ఉందండి? ఎలా ఉంది సార్? ఎలా ఉందండి? ఎలా ఉంది మ్యామ్? ఎలా ఉంది మ్యామ్? మూవీ ఎలా ఉంది? పిక్చర్ కదే. Can you speak in English? Yeah, it was good. It's my movie, so I'm happy. I was very excited. So now I think we are happy because we are with my family. और मैं ऑडियंस से कहना चाहती हूँ कि आप लोग भी जल्दी मूवी देखें, बहुत सारा प्यार दें, मूवी हिट हो जाए. ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించింది మేడం. ఫస్ట్ టైం మూవీ చేశారు. చాలా బాగా తీశారు. ఈ సినిమా అయితే హీరో కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగా అదే చాలా సింపుల్ గా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా బాగా పెద్ద సినిమా అనుకున్నాను. చాలా బాగుంది. చిన్న సినిమా వచ్చాము కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఒక యాక్షన్ తో ఉన్నారు, ఒక వేరియేషన్ తో. సెకండ్ హాఫ్ ఇంకో వేరియేషన్ తో ఉన్నారు. చాలా బాగా డైరెక్షన్ చేశారు. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. కామెడీ కానీ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇది 2 కులాల మతాలకు సంబంధించిన సినిమా. సినిమా అయితే చాలా బాగుంది. ద ఇండియన్ స్టోరీ మూవీ చూసాను భయ్య. సూపర్ ఉంది సినిమా అయితే. చిన్న సినిమా అనుకున్నాను కానీ పెద్ద మూవీ ఉన్న రేంజ్ లో ఉంది.
కంటెంట్ చాలా బాగుంది. రాజ్ భీమ్ రెడ్డి గారు హీరోగా ప్రొడ్యూసర్గా చాలా బాగా చేశారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా డైరెక్షన్ చాలా అదరగొట్టారు. సినిమా 2 మతాల గొడవల మధ్య తీశారు. సినిమా అయితే అసలు అందరూ చూడాలి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది భయ్య. ఇందులో చమక్ చంద్ర గారి కామెడీ సీన్లు, ఈ హీరో గారి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండే కాంబినేషన్ అసలు చాలా నవ్విచ్చినాయి. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. అలాగే బ్రదర్ అనే క్యారెక్టర్ ఉంటుంది, మిరాకిల్ బ్రదర్ గారు. ఆ క్యారెక్టర్ అయితే అసలు పడి నవ్వుకున్నాం, చాలా బాగా చేశారు. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇండియన్ స్టోరీ మూవీ బాగా చూసాము, బాగా నచ్చింది, బాగుంది. రాజవీన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా హీరోగా బాగా చేశారు. అందరూ ఇది 2 చూడాల్సిన సినిమా అంటారు. హాయ్ అన్నయ్య, ఇందాకే ఇది ఇండియన్ స్టోరీ మూవీ చూశాను. అసలు ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు. మూవీ చాలా కంటెంట్ ఉన్న మూవీ లాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే చాలా బాగా అనిపించింది. హీరో గారి ఎలివేషన్ కూడా ఫస్ట్ హాఫ్ లోకి సెకండ్ హాఫ్ లోకి చాలా వేరియేషన్ చూపించారు. చాలా బాగా యాక్టింగ్ చేశారు. చమక్ చంద్ర గారు కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సీన్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఒకటి ఈ చర్చ్ లో చిన్న సీన్ ఉంటుంది, ఫన్నీ సీన్, అది చాలా బాగుంటుంది. ఇంకెక్కడ కూడా బోర్ కొట్టలేదు. లాస్ట్ క్లైమాక్స్ లో ఒక మంచి సాంగ్ వస్తుంది ఇండియన్ సంబంధించింది, అది చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా అసలు సాంగ్ లేదన్న ఫీలే రాలేదు. ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ వరకు అలా కంటిన్యూగా సాగిపోతూ ఉంది. లాస్ట్ లో సాంగ్ వచ్చే వరకు అప్పుడు ఒక మోటివేషన్ లాగా అనిపించింది. చాలా బాగుంది అన్నయ్య. హాయ్ అండి, ఇప్పుడే ఇండియన్ స్టోరీ మూవీ చూసి వచ్చాను. 2 అవర్స్ ఒక సాంగ్ లేకుండా చాలా బాగా చూసాను. హీరో గారు బాగా యాక్టింగ్ చేశారు. చమక్ చంద్ర గారు యాక్టింగ్, ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు హీరోగా చేశారన్నమాట. భయ్య ఇప్పుడే ద ఇండియన్ స్టోరీ మూవీ సినిమాకి వచ్చాను భయ్య. ఈ సినిమాలో కంటెంట్ అయితే కులాల మతాల గురించి స్టోరీ బాగా చేశాడు. ఈ సినిమాలో కామెడీ కానీ, సెంటిమెంట్లు కానీ, ఫ్యామిలీ ఈవెంట్ కానీ ఒక సీన్ మాత్రం హైలైట్. చూసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ చూసారనుకో, ఏం సినిమా చూసారని డైరెక్టర్ గారు అతని హీరో అతని బాగా సినిమా చూశారు సార్.